విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఎఫ్ఐయు ఇండియా అంటే ఏమిటి? ఈ మధ్య క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్కి ఎఫ్ఐయు ఇండియా ఎందుకు నోటీసులు ఇచ్చింది? అలాగే ఈఎస్జీ ఫండ్స్ అంటే ఏమిటి? వాటికి సంబంధించి సెబీ ఇచ్చినటువంటి రెగ్యులేషన్స్ ఏమిటి? స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్ ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీస్కి సంబంధించి ఎందుకు వర్కింగ్ గ్రూప్ని క్రియేట్ చేసింది? ఫారిన్ రెమిటెన్సెస్కి సంబంధించి మన దేశం ఏ స్థానంలో ఉంది? ప్రపంచ ఎక్స్పోర్ట్స్, గూడ్స్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, కంబైన్డ్ కావచ్చు, మన దేశం యొక్క స్టేటస్ ఏమిటి? నేషనల్ ఛాంపియన్స్ అంటే ఏమిటి? అలాగే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ 16th ఫైనాన్స్ కమిషన్కి దీని గురించి మీకు ఏమర్థమైంది? అదానీ హిండెన్బర్గ్కి సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చేసిన ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన వివరాల గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ ఎలా జనరేట్ చేస్తుంది, అంటే రెవెన్యూ ఎలా జనరేట్ చేస్తుంది, ఎందుకని కొంత భాగాన్ని కేంద్రానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది, తర్వాత ఎన్ఎస్డిఎల్ అలాగే సిడిఎస్ఎల్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమిటి? వీటి గురించి రాగల 20-25 నిమిషాల సేపు నేర్చుకుందాం. మొదటిది ఎఫ్ఐయు ఇండియా అంటే ఏమిటి? మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి మీ అకౌంట్లో ₹1 కోటి క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి వెళుతుంది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా డైరెక్ట్గా ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉంటుంది. ఇది సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ గురించి తెలుసుకోవటానికి, మనీ లాండరింగ్ని ప్రివెంట్ చేయటానికి ఇలాంటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ చాలా దేశాల్లో ఉన్నాయి. వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసేది ఎగ్మాంట్ గ్రూప్. ఎందుకంటే మనీ లాండరింగ్ అనేది ప్రపంచ సమస్య. అన్ని దేశాలు ఒక్కచోట చేరితే తప్పితే మనం మనీ లాండరింగ్ని తగ్గించలేమన్నమాట. అయితే దీని గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఇంతకుముందు బ్యాంక్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, అవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి వచ్చేసాయి. అందువల్లనే మనం ₹1 కోటి డిపాజిట్ చేసినా, 50 లక్షలు డిపాజిట్ చేసినా వెంటనే ఆ మెసేజ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కి వెళుతుంది. గత మార్చిలో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్, చూడండి ఇక్కడ టెక్నికల్ నేమ్ విర్చువల్ డిజిటల్ అసెట్ సర్వీస్ ప్రొవైడర్స్, మన దేశంలో ఉండొచ్చు వీటి హెడ్ క్వార్టర్, ఇతర దేశాల్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అన్ని క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ని కూడా మనీ లాండరింగ్ యాక్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే వాళ్ళు మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించిన గైడ్ లైన్స్ని బ్యాంక్స్ లాగానే, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లాగానే ఫాలో అవ్వాలన్నమాట. వాళ్ళు ఫాలో అవ్వటం లేదు. దాంతో ఎఫ్ఐయు అయ్యండి నోటీసులు ఇచ్చింది వాళ్ళందరికీ, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్కి. తర్వాత ఈఎస్జీ ఫండ్స్ అంటే ఏమిటి? ఈఎస్జీ ఫండ్స్ అంటే ఏమిటంటే కంపెనీలు ఫండ్స్ మొబిలైజ్ చేస్తాయి. అవి పర్టిక్యులర్ యాక్టివిటీస్కి మాత్రమే వాడాలి. అంటే ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ డిస్ట్రాయ్ అవ్వదో, అంటే డిఫారెస్టేషన్ లాంటిది జరగకూడదు, అలాగే ఎన్విరాన్మెంటల్ హ్యాబిటాట్స్ డిస్ట్రాయ్ అవ్వకూడదు. అంతేకాకుండా సోషల్, అంటే మీరు ఏ గ్యాంబ్లింగ్కో, బెట్టింగ్కో, లేబర్ అన్రెస్ట్ ఉండేటువంటి ప్రాజెక్ట్స్కో వాడారనుకోండి, ఒప్పుకోరు. అలాగే గవర్నెన్స్, మీ యొక్క గవర్నెన్స్ స్టాండర్డ్స్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్కే మీరు ఆ డబ్బుల్ని వాడాలి. దీని మూలంగా ఏమవుతుందంటే గ్రీన్ వాషింగ్ అనేటువంటిది ప్రివెంట్ చేయబడుతుంది. గ్రీన్ వాషింగ్ అంటే ఏమిటి? మనం ప్రతి ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తాం. చూడండి, ఈ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేస్తామనుకోండి, దీని మీద గ్రీన్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని రాస్తాం. అంటే ఏంటి? ఏదో పెద్ద ఈ యొక్క గ్రీన్ మెథడాలజీస్, అంటే ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఫాలో అయినట్లుగా దీని మీద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని రాస్తాం. అయితే మీరు ఈఎస్జీ ఫండ్స్కి వచ్చేసరికి పూర్తి నామ్స్ ఉన్నాయి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మీరు ఈ నామ్స్ని ఫాలో అవ్వాలి.
లేకపోతే ఏమవుతుంది, గ్రీన్ వాషింగ్ అయిపోతుంది. ఈ మధ్య మనం చూస్తుంటాం ప్రతిదాని మీద ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ అని రాసి ఉంటుంది. వాస్తవంలో అలా ఏవీ ఉండదు. దాన్ని గ్రీన్ వాషింగ్ అంటారు. గ్రీన్ వాషింగ్ని తగ్గించడానికి, అలాగే ఈ యొక్క గ్రీన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈఎస్టీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటెండెడ్ పర్పస్ కోసం వాడటానికి సెబీ ఈ మధ్య రెగ్యులేషన్స్ని రిలీజ్ చేసిందనమాట. ఆ రెగ్యులేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనకంత ఇంపార్టెంట్ కాదు. మీరు ఇక్కడ చూడండి, స్టేట్ యూటిలిటీస్ ఇచ్చిన గ్యారంటీస్ అంటే ఏమిటి? ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్. మీరు బడ్జెట్స్ ద్వారా ఎక్కువ అప్పులు చేయలేరు. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం నామ్స్ ఉంటాయి. 3%, 3.5% దాటకూడదనమాట. మీ డెఫిసిట్స్ ఏవైతే ఉంటాయో మీ యొక్క జిఎస్టిపితో పోలిస్తే, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, మీరు బారో చేయాల్సిన లిమిట్స్ దాటనివ్వరు కదా. 3.5% అనుకోండి జిఎస్టిపిలో, దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు ఇంతకంటే ఎక్కువ అప్పులు చేయలేరు. కానీ అప్పులు ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ స్టేట్ యూటిలిటీస్ ఉంటాయి, బెవరేజెస్ కార్పొరేషన్ ఉంటుంది, అలాగే ఇతరితర స్టేట్కి సంబంధించినటువంటి కార్పొరేషన్స్ ఉంటాయి, ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. వాళ్ళకి చెప్తారు, మీరు అప్పు తెచ్చుకోండి, ల్యాండ్ని కుదవ పెట్టండి, మీరు అప్పు తెచ్చేసుకోండి. రాగల 20 సంవత్సరాల్లో వచ్చే రెవెన్యూస్ అన్నిటిని కూడా మీరు కుదవ పెట్టేసి అప్పు తెచ్చుకోండి అని వాళ్ళకి చెప్తుందన్నమాట. వాళ్ళు అప్పులు తెస్తారు. గ్యారంటీ ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. వాటిని ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ అంటారు. కేంద్రం ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్స్ని బాగా తగ్గించేసింది. కేంద్రం చాలా డిసిప్లిన్ నేర్చుకుంది ఎక్స్ట్రా బడ్జెటరీ రిసోర్సెస్కి సంబంధించి. రాష్ట్రాలు మీరు ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, రాజస్థాన్. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా ఇచ్చిన గ్యారంటీస్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్, అంటే ఈ స్టేట్ గవర్నమెంట్ జీడిపి అంటే జిఎస్టిపి అంటాం కదా, జిఎస్టిపి పర్సంటేజ్తో పోలిస్తే, అంటే ఇలా ఇచ్చిన గ్యారంటీస్ మొత్తం చూస్తే వాటిని మనం ఆ స్టేట్ యొక్క జిఎస్టిపితో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండిటికి హయ్యెస్ట్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి 12% ఆఫ్ జిఎస్టిపి, తెలంగాణకి 11.4% ఆఫ్ జిఎస్టిపి. ఈ గ్యారంటీస్ అన్నీ మన నెత్తి మీదే పడతాయి కదా రాబోయే కాలంలో. ఉత్తరప్రదేశ్కి సంబంధించి 6.4%, తర్వాత మిగతా రాష్ట్రాలు మీరు ఇక్కడ చూడొచ్చు పర్సంటేజ్ టర్మ్స్లో ఇవ్వటం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటికి ఇలా గ్యారంటీస్ ఇచ్చి అప్పులు తీయటం ఏదైతే ఉందో ఇది అలార్మింగ్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు అనమాట. దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పసిగట్టింది. అందుకే ఒక వర్కింగ్ గ్రూప్ని కాన్స్టిట్యూట్ చేసింది. వర్కింగ్ గ్రూప్ రికమెండేషన్స్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, వీళ్ళు చేసేటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో, అంటే స్టేట్ పబ్లిక్ యూటిలిటీస్ ద్వారా అప్పులు తీసుకొని గ్యారంటీ ఏదైతే ఇస్తారో అలాంటి గ్యారంటీస్ 5% దాటకూడదు స్టేట్ రెవెన్యూ రిసిప్ట్స్తో పోలిస్తే, లేకపోతే జిఎస్టిపితో పోలిస్తే 0.5% దాటకూడదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద సీలింగ్ ఉంది. అది 0.5% ఆఫ్ జీడిపి అన్నమాట. ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి లిమిట్ ఉందో అలాంటి లిమిట్నే పెట్టాలి అని చెప్పి వర్కింగ్ గ్రూప్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేసింది. అంతేకాకుండా వేటికైతే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీస్ ఇస్తాయో, అంటే ఏ ఏ ప్రాజెక్ట్స్కి అయితే గ్యారంటీ ఇస్తాయో వాటిని రిస్క్ వెయిట్స్ కూడా అసైన్ చేయాలి. అంటే హై రిస్కా, మీడియం రిస్కా, లో రిస్కా అని కూడా అసైన్ చేయాలి అని వర్కింగ్ గ్రూప్ రికమెండ్ చేసిందనమాట. అర్థమైంది కదా. ఏదైనా సరే కొన్ని స్టేట్స్కి సంబంధించి అలార్మింగ్ సినారియో ఉందని చెప్పుకోవచ్చు. ఈ గ్యారంటీస్కి సంబంధించి ఇన్వర్డ్ ఫారిన్ రెమిటెన్సెస్ మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. ఈ ఫారిన్ రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళ అబ్బాయో అమ్మాయో అమెరికాలో పనిచేస్తుంటే వాళ్ళ నాన్నకో అమ్మకో పంపించే డబ్బులు అనమాట. ఇలా వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్వర్డ్ రెమిటెన్సెస్ అంటారు. ఇవి కరెంట్ అకౌంట్ కిందకు వస్తాయి. మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ చాలా తక్కువగా ఉంటుంది. దాదాపు ఇప్పుడు 2% ఆఫ్ జీడిపి ఎంతో ఉంది. మనం ఇంత తక్కువ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నామంటే ముఖ్యంగా 2 కారణాల వల్ల. ఒకటి ఏంటంటే
సర్వీసెస్కి సంబంధించి మనకి సర్ప్లస్ ఉంది. మన దేశం సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, సర్వీసెస్ ఇంపోర్ట్స్ కంటే ఎక్కువ ఉంటాయి. అంటే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ మనని కాపాడుతున్నాయి అన్నమాట. సర్వీసెస్ ఇంపోర్ట్స్తో పోలిస్తే సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ సర్వీసెస్ సెక్టర్లో సర్ప్లస్ ఉంది. దాని మూలంగా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది. అంతేకాకుండా ఇది ఫారిన్ రెమిటెన్సెస్ అన్నమాట. ఫారిన్ రెమిటెన్సెస్ మూలంగా కూడా మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది బాగా తగ్గిందనమాట. అర్థమైంది కదా. సో ఈ ఫారిన్ రెమిటెన్సెస్ కావచ్చు, అలాగే సర్వీసెస్ సర్ప్లస్ కావచ్చు, ఈ రెండిటి మూలంగా మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బాగా తక్కువగా ఉంటుంది. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పచ్చు. అర్థమైంది కదా. ఇక్కడ మీరు ఫారిన్ రెమిటెన్సెస్ విషయానికి వస్తే మన దేశంలో ఉన్న జీడిపిలో వాటి వాటా 3.4%. ఇంకోటి చూడండి, 2023వ సంవత్సరంలో మన దేశానికి $125 బిలియన్ వచ్చాయి. మన జీడిపి ఎంత? దాదాపు $3,500 బిలియన్. $125 బిలియన్ అంటే దాదాపు 3.5% అనమాట. తర్వాత మెక్సికో, తర్వాత చైనా. అర్థమైంది కదా. ఇండియా షేర్ ఎంత వరల్డ్స్ ఎక్స్పోర్ట్స్లో? మీరు ఇక్కడ చూడండి, ఈ రెడ్ లైన్ ఏమో సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్, ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అది గూడ్స్ ఎక్స్పోర్ట్స్. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. గత 10 సంవత్సరాల కాలంలో 2012 నుంచి అనుకుందాం 2022 దాకా మన దేశం వాటా ప్రపంచ గూడ్స్ ఎక్స్పోర్ట్స్లో ఆల్మోస్ట్ స్టేబుల్గా ఉంది. 1.7, 1.6, 1.8, 1.9. కానీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్కి వచ్చేసరికి మీరు ఇక్కడ చూడొచ్చు, గత 10 సంవత్సరాల్లో ప్రపంచ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మన దేశం వాటా గణనీయంగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ రెడ్ లైన్ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ లైన్ చూడండి. ఓవరాల్గా చూస్తే మన దేశం వాటా ప్రపంచ ఎక్స్పోర్ట్స్లో 2.4%, గూడ్స్లోనేమో 1.8, సర్వీసెస్లోనేమో 4.4. అర్థమైంది కదా. తరువాత నేషనల్ ఛాంపియన్స్ అంటే ఏమిటి అంటే ఆయా ప్రభుత్వాలు వీటిని ప్రమోట్ చేస్తాయన్నమాట. ఇవి ప్రైవేట్ కార్పొరేషన్సే, కానీ వీటికి ప్రభుత్వం ఇవి పెద్దవి అవ్వటానికి గవర్నమెంట్ పాలసీస్ దోహదం చేస్తాయన్నమాట. అర్థమైంది కదా. చైనా అనుకోండి వావే, అలాగే బ్యాంక్ ఆఫ్ చైనా. సౌత్ కొరియా అనుకోండి శాంసంగ్. యూకే అనుకోండి బ్రిటిష్ స్టీల్ కార్పొరేషన్. అంటే నేషనల్ ఛాంపియన్స్ అంటే ఏమిటంటే ప్రైవేట్ కార్పొరేషన్స్, ప్రైవేట్ బిజినెసెస్ అవి, కానీ ఆ దేశ పురోగతిలో వాటి యొక్క రోల్ చాలా ఉంటుంది కాబట్టి వాటిని ప్రపంచ స్థాయి సంస్థలుగా డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం యొక్క పాలసీస్ దోహదపడతాయన్నమాట. అలాంటి వాటిని నేషనల్ ఛాంపియన్స్ అంటారు. తర్వాత టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏమిటంటే ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ప్రభుత్వం మీకున్నటువంటి మ్యాండేట్ ఏమిటి, మీరు ఏమేమి చూడాలి, కాన్స్టిట్యూషన్లో కొన్ని చెప్పబడి ఉంటాయి, మీరు ఏటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేటువంటి దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నమాట. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చేది ఎగ్జిక్యూటివ్ అనమాట. అదేదో పార్లమెంట్ ద్వారా ఇవ్వటమో అలాంటిదేం లేదు. 16వ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకి 2 సంవత్సరాల కాల పరిమితి ఇచ్చారు. వాళ్ళు ఇచ్చేటువంటి రికమెండేషన్స్ April 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. వాళ్ళకి ఇచ్చినటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ మీరు ఇక్కడ చూస్తే కేంద్రానికి, స్టేట్స్కి కేంద్ర ప్రభుత్వం కలెక్ట్ చేసేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా షేర్ చేసుకోవాలి. మీకు ఇంతకుముందే చెప్పాను, సెస్ అండ్ సర్చార్జ్. వాటిని డివిజిబుల్ పూల్ కింద ఉండటానికి అవసరం లేదనమాట. అంటే రాజ్యాంగం ప్రకారం సెస్, సర్చార్జ్ వాటిని రాష్ట్రాలతో షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదొక పాయింట్. రెండోది, ప్రస్తుతం 41% కదా, రాబోయే ఫైనాన్స్ కమిషన్ ఎంత ఇస్తుందో చూడాలి. ఆ తర్వాత హారిజాంటల్ డివల్యూషన్ ఉంటుంది, ఆ డబ్బుల్ని రాష్ట్రాలకి ఎలా పంచాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో పంచాయత్స్, వాటి రిసోర్సెస్ని ఆగ్మెంట్ చేయడానికి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఎ స్టేట్ని ఎలా ఆగ్మెంట్ చేయాలి అలాంటి మెజర్స్ కూడా రికమెండ్ చేస్తుందన్నమాట. తర్వాత గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కొన్ని రాష్ట్రాలకి వాటి రెవెన్యూ డెఫిసిట్స్ ఉన్నప్పుడు ఎలాంటి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ఇవ్వాలి,
అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అరేంజ్మెంట్స్ని రివ్యూ చేయమని చెప్పిందనమాట. సెబీ ఇన్వెస్టిగేషన్. ఈ మధ్య సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అదానీ హిండెన్బర్గ్ ఎపిసోడ్ గురించి సెబీ 22 ఇష్యూస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసింది. 2 ఇష్యూస్లో చేయలేకపోయింది. దాన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పింది. అసలు ఈ సెబీ 2 విషయాల్లో ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయలేకపోయింది? ఇక్కడ చూడండి. ఒకటేంటంటే మినిమం షేర్ హోల్డింగ్ నామ్స్ ఉంటాయి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్కి. అంటే ప్రమోటర్స్ వాటా కానీ వాళ్ళ బంధువుల వాటా కానీ 75% దాటకూడదు. 25% బయట వాళ్ళై ఉండాలి. అదానీ గ్రూప్ మీద వచ్చిన అలిగేషన్ ఏంటి? 25% బయట వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని పేరు చెప్పి ఫారిన్ దేశాల్లో ఉండి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఈ అదానీకి రిలేటెడ్ పర్సన్స్ అని చెప్పి హిండెన్బర్గ్ ఎపిసోడ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. సెబీ ఇంతవరకు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేయలేదు. ఎందుకని కంప్లీట్ చేయలేకపోయిందంటే అక్కడ ఉన్నటువంటి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరు అనే దాని మీద కరెక్ట్గా సెబీకి తెలియదు. వాళ్ళు షేర్ మ్యానిపులేషన్ చేస్తున్నారా లేదా చూడండి. 25% పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఎందుకు స్టిప్యులేట్ చేశారు? ఎందుకు చేశారంటే బయట వాళ్ళు 25% ఉంటే కాంపిటిటివ్ ప్రైస్ ఉంటుంది షేర్ ప్రైస్. లేకపోతే అంతా వాళ్ళే, వాళ్ళ బంధువులే, వాళ్ళ యొక్క మనుషులే అనుకోండి, అప్పుడు షేర్ వాల్యూని మ్యానిపులేట్ చేసి పెంచేస్తారు. అలాంటిది జరగకుండా ఉండాలని 25% షేర్ హోల్డింగ్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్రిస్క్రైబ్ చేశారు. అయితే అదానీ గ్రూప్ మీద ఉన్నటువంటి ప్రముఖమైన ఆరోపణ ఏమిటంటే ఆ 25% షేర్ హోల్డింగ్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఉన్నారు. అక్కడ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ పేరు చెప్పి దాని వెనకాల ఉన్నది అంటే బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరంటే అదానీ బంధువులు, దగ్గర వాళ్ళే అని చెప్పి అలిగేషన్ అనమాట. అయితే దీనికి సంబంధించి బెనిఫిషియల్ ఓనర్స్కి సంబంధించి సరైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోవటం వలన ఈ యొక్క షేర్ మ్యానిపులేషన్ జరిగిందా లేదా, పబ్లిక్ షేర్ హోల్డింగ్లో 25% నిజంగా బయట వాళ్ళు ఉన్నారా లేదా, ఇలాంటి వాటి మీద ఇంతవరకు కూడా సెబీ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయలేకపోయింది. దీన్ని కంప్లీట్ చేయమని చెప్పి ఈ మధ్య సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఆర్బీఐ ప్రతి సంవత్సరం కొంత సర్ప్లస్ జనరేట్ చేస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసలు డబ్బులు ఎలా వస్తాయి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రెవెన్యూ ఎలా వస్తుందంటే అవసరమైనప్పుడు డాలర్లని ఓపెన్ మార్కెట్లో అమ్ముతుంది. ఎప్పుడో 50 రూపాయలకో 40 రూపాయలకో ఉన్నప్పుడు డాలర్స్ కొని ఉంటారు. ఇప్పుడు 83 రూపాయలు అయింది కదా, ఇప్పుడు అమ్మితే బోల్డ్ డబ్బులు వస్తాయి కదా, అదంతా లాభమే కదా. ఆర్బీఐ కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆర్బీఐ బ్యాంకులకి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అప్పులు ఇస్తూ ఉంటుంది. అప్పుడు వడ్డీ వస్తుంది కదా. ఇట్లా చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ఖర్చు కూడా ఉంటుంది కదా. రివర్స్ రెపో కింద బ్యాంకులు వాళ్ళ డబ్బుల్ని ఆర్బీఐ దగ్గర దాచుకుంటే ఆర్బీఐ ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. అందుకని ఆర్బీఐకి ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. కరెన్సీ ముద్రించడానికి కూడా ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా. సో ఇలా ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో రెవెన్యూ ఎక్కువగా ఉంటుంది ఎక్స్పెండిచర్ కంటే. రెవెన్యూ మైనస్ ఎక్స్పెండిచర్ సర్ప్లస్ అవుతుంది. అందులో కొంత రిజర్వ్స్లోకి వెళుతుంది. అది కొంత రిజర్వ్స్ కూడా మెయింటైన్ చేయాలి కదా రాబోయే కాలంలో ఒడిదుడుకులు తట్టుకోవడానికి. సో ఆ రిజర్వ్స్కి కొంత ఇచ్చిన తర్వాత మిగతాది కేంద్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇది డివిడెండ్ కాదు, ఎందుకంటే ఆర్బీఐ ఏదో కమర్షియల్ సంస్థ కాదు, ఓన్లీ ట్రాన్స్ఫర్ అని చెప్పుకోవచ్చు. అర్థమైంది కదా. అది కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి రెవెన్యూ రిసిప్ట్ కింద వస్తుందన్నమాట. తర్వాత ఈ సర్ప్లస్ ఏదైతే ఉందో అది కేంద్రానికి ట్రాన్స్ఫర్ ఎందుకు చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐని ప్రమోట్ చేసింది కాబట్టి. చివరి ప్రశ్న ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఇవి రెండూ కూడా డిపాజిటరీస్. ఇప్పుడు మీరు ఏదైనా సరే షేర్ కొన్నారనుకోండి, మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఐసిఐసిఐ కానీ, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ. ఏదైతే ఐసిఐసిఐ, ఎస్బీఐ ఉందో అది మధ్యవర్తి మాత్రమే.
దాన్ని డిపాజిటరీ పార్టిసిపెంట్ డిపి అంటారు. మీరు ఏవైతే షేర్స్ కొంటారో అవి ఎక్కడుంటాయంటే డిపాజిటరీస్ దగ్గర మెయింటైన్ అవుతాయి. అవే ఎన్ఎస్డిఎల్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్. దీన్ని ప్రమోట్ చేసింది ఐడిబిఐ, యూటీఐ, ఎన్ఎస్ఈ. తర్వాత సిడిఎస్ఎల్, దీన్ని ప్రమోట్ చేసింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే బ్యాంక్ కేవలం మధ్యవర్తి మాత్రమే. స్టాక్ బ్రోకర్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, వీళ్ళు మధ్యవర్తులు మాత్రమే. అసలైనటువంటి మెయింటైన్ చేయటం ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్తో ఉంటుంది. వీటిని డిపాజిటరీస్ అంటాం. బ్యాంక్స్ని ఏమంటాం? డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటాం. సరే, ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాలను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు పాలిటీకి సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.